హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి కెనరా బ్యాంక్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చూద్దాం. మీకైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తున్నానండి. నోటిఫికేషన్ మీరు చూడొచ్చు, లేదా కింద కామెంట్ చేయొచ్చు, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో చూసుకోండి, ఖచ్చితంగా వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే అప్రెంటిస్షిప్ పోర్టల్ ఏంటి, nats.education.gov.in ఈ గవర్నమెంట్ సైట్లోని మీరు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఈ అప్రెంటిస్షిప్కి అప్లై చేసే ముందు ఖచ్చితంగా దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ప్రొఫైల్ కూడా 100% కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో అలాగే ఓపెనింగ్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 4 వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ అప్రెంటిస్షిప్కి. ఓకేనా? చూసుకోండి, ఇక్కడ రిజిస్టర్ అవ్వడానికి, ఈ పోర్టల్లో రిజిస్టర్ అవ్వడానికి 18th నుంచి రిజిస్టర్ అవ్వచ్చు. ఎప్పుడు ముందు ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోయి ఉంటే ఇప్పుడు రిజిస్టర్ అవ్వండి అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సరే, నెక్స్ట్ అసలు స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ స్టేట్లో కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మనకి పోస్టులు అనేవి కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా చూద్దాం. సో టోటల్ వచ్చేసి 3000 సీట్స్. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 200 వేకెన్సీ సీట్స్ ఉన్నాయి. ఓకేనా? అలాగే ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, కర్ణాటక కనిపిస్తుంది 600 సీట్స్. చూసుకోండి, లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు లేదా ఉర్దూ వచ్చి ఉండాలి. అలాగే కర్ణాటక అప్లై చేద్దాం అనుకుంటే కన్నడ వచ్చి ఉండాలి. అలాగే ఇంక ఏ స్టేట్ అప్లై చేద్దాం అనుకున్నా ఆ లోకల్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. అలాగే మనం తెలంగాణ చూసుకుంటే తెలుగు, ఉర్దూ వచ్చి ఉండాలి. టోటల్ 120 వేకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకేనండి? సో ఇది మనకి మెయిన్గా మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో 200 ఉన్నాయి, తెలంగాణలో 120 ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు డౌట్స్ ఉంటే. సరే, డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే మీరు సొంత మీ డిస్ట్రిక్ట్లోనే మీరు వర్క్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఈ అప్రెంటిస్షిప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో టోటల్ 200 ఉన్నాయి కదా. అనకాపల్లి 4, అనంతపురం 11, అన్నమయ్య 5, బాపట్ల 6, చిత్తూరు 6, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ 4, ఈస్ట్ గోదావరి 6, ఏలూరు 6, గుంటూరు 10. సో ఇలా మనకి కనిపిస్తున్నాయి, మీరు ఒకసారి చూడొచ్చు. అన్నిటికంటే హైయెస్ట్ మనం చూసుకుంటే 16 ఉన్నాయి ఎక్కడ, పొట్టి శ్రీరాములు నెల్లూరులో ఉన్నాయి. అలా నెక్స్ట్ ఉన్నాయన్నమాట. మీరు ఏ డిస్ట్రిక్టో మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే సేమ్ తెలంగాణలో కూడా మీరు ఏ డిస్ట్రిక్టో దాన్ని బట్టి చూడొచ్చు. టోటల్ అయితే 120 సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకోండి, ఏదో ఒక్క స్టేట్కి మాత్రమే అప్లై చేయగలము అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకేనా? సో అలాగే ఎలా అప్లై చేయాలి, ఎక్కడ చూసుకోవాలి అంటే www.canarabank.com కెరీర్స్లో రిక్రూట్మెంట్లో చూసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకేనండి? ఎప్పటికీ సెప్టెంబర్ 1, 2024 కల్లా 28 ఇయర్స్ని దాటి ఉండకూడదు, సెప్టెంబర్ 1కి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీకి ఒక 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమిలియర్కి ఒక 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఒక 10 ఇయర్స్, విడోస్ అలాగే డైవర్స్డ్ ఉమెన్కి ఏజ్ కన్సెషన్ అప్ టు 35 ఇయర్స్, జనరల్ ఈడబ్ల్యూఎస్ 38 ఇయర్స్, ఓబీసీ అయితే 40 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే. అలాగే 1984 రైట్స్లోనే పర్సన్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. సో అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ చూసుకొని 10th కానీ 12th కానీ ఆ లాంగ్వేజ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీరు అప్లై చేస్తే తెలుగు కానీ ఉర్దూ కానీ లోకల్ లాంగ్వేజ్ చదివినట్టు 10th కానీ 12th కానీ ఆ సబ్జెక్ట్ చదివినట్టు మీరు మార్క్ షీట్లో కనుక చూపించగలిగితే మీకు ఇంకా సపరేట్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు. మిగతా వాళ్ళందరికీ కూడా లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే ఫైనల్గా ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే 1 ఇయర్ ఉంటుందన్నమాట ఈ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. అలాగే మనకి అంటే ఇది ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ మాత్రమే, జాబ్ వచ్చినట్టు కాదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎంప్లాయీస్కి ఉన్న అన్ని బెనిఫిట్స్ కూడా ఉండవు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టైఫండ్ వచ్చేసి 15,000 ఇస్తారు మంత్కి. అందులో 10,500 కెనరా బ్యాంక్ పే చేస్తే ఇంకో 4,500 గవర్నమెంట్ వచ్చేసి డైరెక్ట్గా స్టైఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి పంపించడం జరుగుతుంది. అవర్స్ వచ్చేసి సేమ్ క్లర్క్ ఎన్ని అవర్స్ అయితే వర్క్ చేస్తారో మీరు కూడా అన్ని అవర్సే వర్క్ చేస్తారు. లీవ్ వచ్చేసి ప్రతి మంత్కి ఒక క్యాజువల్ లీవ్ ఉంటుంది. నార్మల్గా
ఎప్పుడు హాలిడేస్ ఉంటాయో ఆ హాలిడేస్ అనేవి జనరల్ బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి అనమాట. లీవ్స్ మాత్రం మంత్కి ఒకటి మాత్రం ఉంటుంది. 1 మంత్ చేశాక ఒక క్యాజువల్ లీవ్ అనేది ఇస్తారు. వరుసగా ఒక 4 క్యాజువల్ లీవ్స్ మాత్రమే పెట్టుకోగలమని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మీకు చూసుకోండి, అప్రెంటిస్షిప్ అనేది టర్మినేట్ అవే. ఇప్పుడు మీరు ట్రైనింగ్ అయిపోతే అప్రెంటిస్షిప్ టర్మినేట్ అయిపోద్ది. లేదా మీరు మిస్కండక్ట్ చేసినా, మిస్బిహేవ్ చేసినా, ఇలాంటి అన్ని బోల్డ్ కండిషన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ప్రాపర్గా వర్క్ చేయకపోయినా సరే అప్పుడు కూడా అప్రెంటిస్షిప్ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ముందైతే ఇందులో రిజిస్టర్ అవ్వాలి. అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే క్లియర్గా చూసుకోండి. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఏమీ లేదు. ఓన్లీ 12th స్టాండర్డ్లో వచ్చిన మార్క్స్ బట్టి, లేదా డిప్లొమో అయితే మీరు డిప్లొమోలో వచ్చిన మార్క్స్ బట్టి మాత్రమే ఆ పర్సంటేజ్ కింద డివైడ్ చేసుకొని దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? అది కూడా ఏంటి, స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్టి వాళ్ళనే పిలవడం జరుగుతుంది. ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు లేదు. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ అనేది ఫీ ఉన్నదన్నమాట. ఎలా అప్లై చేయొచ్చు అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, కింద లింక్ ఇస్తానండి, తప్పకుండా మీరు చూడొచ్చు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి, వాటికి కూడా మనం రిప్లై అవ్వడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.